నాకు తెలిసి అన్నీ చెప్పుకోవడానికి ఉంటాయి కానీ ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు చేయలేదు. ఇంకో మాట కూడా ఉంది సార్, 3 ఎకరాలు అన్నది కదా, 3 ఎకరాలు 3 ఎకరాలు ఏకైక నాకు ప్రకటించడం వరకు చేశాడు ఆయన. నాకు తెలిసి 10,000 ఎకరాలు పంచారు. 10,000 acres పంచారా? 10,000 ఎకరం 10,000 ఎకరం మాత్రం పంచారు. నాకు తెలిసి అప్పుడు ఎందుకో రికార్డ్స్ లో స్టాటిస్టిక్స్ ఎందుకో చూసాను. 10,000 acres ఇనిషియల్ గా 3-4 years వరకు గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ తర్వాత భూమి లేదు గవర్నమెంట్ దగ్గర, కొనుక్కొని పంచాల్సిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏం చేసినట్టు ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే విపరీతంగా కాస్ట్ అప్పుడు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొనాలి. దీనికంటే దళిత బంధు బెటర్ అనుకున్నారు. అనుకొని కుటుంబానికి 10 లక్షలు ప్రకటించారు. అది కూడా ఎంతమందికి ఇచ్చారు? నాకు తెలిసి 17,000 crores ఇచ్చారు. ఇది 10,000 కోట్లు అయితే 10,000 ఎకరాలు కాదు, అది 10,000 కోట్లు. సారీ, 10,000 crores వర్త్ ల్యాండ్ ఆ రోజుల్లో 10,000 crores ఇచ్చారు. 10,000 crores దళిత దీని కింద 3 ఎకరాల కింద కేటాయించి అది ఎన్ని ఎకరాలు వస్తే అప్పుడు పంచారు. 10,000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాలు కాదు, 10,000 కోట్లు కేటాయించి దానికి ఎంత అయిందో మరి ఆ భూమి ఎంతో మనం చూసుకోవాలి. తర్వాత 17,000 కోట్లు ఖర్చు పెట్టారు దళిత బంధుకి. అది అప్పుడు 2% కాదు, ఇప్పుడు కూడా 5% కాదు, ఎంతో వ్యాక్యూమ్ ఉండేది. సో ఊరికే ప్రకటించడం, ఆర్పాటం, ఆ తర్వాత దాన్ని ఎత్తేయడం, ఇంకో పథకం వైపు వెళ్ళిపోవడం. తర్వాత దళిత బంధు అన్నారు. మరి కుటుంబానికి 10 లక్షలు అన్నారు. 17,000 దగ్గర అయిపోయింది. అది ఆ 17,000 కూడా ఖర్చు పెట్టలే. దళిత బంధు పూర్తిగా ఒక మండలంలో కాన్స్టిట్యున్సీలో ఇచ్చి కలిసిపోయారు. అందులో కూడా చాలా రకాల విమర్శలు వచ్చాయి. వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళకి ఈవెన్ డబుల్ బెడ్రూమ్ ముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఎత్తేసారు. 1,00,000 ఇల్లు కట్టే వరకల్లా అలసిపోయారు. తర్వాత నీకు భూమి ఉంటే నీకు 5 లక్షలు ఇస్తామన్నారు. మొన్న వరదలు వచ్చినాయి కదా సార్, ఇది కామారెడ్డి వెళ్తున్నప్పుడు కామారెడ్డి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ లో బొచ్చుడు ఇల్లు ఉన్నాయి, అన్ని శిథిలాల్సి చేరుకున్నాయి, ఎవరు అందులో ఉండలేదు. అలాట్మెంట్ కూడా కాలేదు. ఎంక్వైరీల పేరు మీద సిటీలో కూడా నాగోలు బండగూడ ఏరియాలో ఈ మధ్య ఏదో అలాట్ చేసినట్టారు. రా తీసుకొని 10-15 ఏళ్ళు పాడుపడ్డాయి. దాంట్లో కిటికీలు దర్వాలు పీక్కుపోయే రావు కూడా చాలా గట్టిగా ఉండే అయిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఏదో అలాట్ చేసినట్టున్నారు మళ్ళీ. సో అది చాలా అవకతవకలు జరిగాయి. ఆ స్కీమ్ కూడా జరగలే. డబుల్ బెడ్రూమ్ రాలేదు, మీరు అన్నట్టు 3 ఎకరాలు రాలేదు, దళిత బంధువుడికి అందలేదు. ఇవన్నీ స్కీములు ఆయన ప్రకటించి దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అది కూడా కాలేదు. ఈయన ఏదో ఉద్ధరించాడు దళితుడిని లేకపోతే బీసీని అని అంటే ఎట్లా? అది మనం ఇట్ షుడ్ బి సపోర్టెడ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆల్సో కదా. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇప్పుడు ఎన్టీఆర్ని అన్నారు అనుకోండి మీరు, ఆయన బీసీలను లేపాడు, నాయకత్వం అప్పచెప్పాడు, చాలా మంది కొత్త నాయకత్వం పుట్టుకొచ్చిందని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు ఈయన పీరియడ్లో చెప్పడం యొక్కను చేయడం తక్కువ. డెఫినెట్లీ కొత్త నాయకత్వం వచ్చింది బీఆర్ఎస్ వల్ల కూడా. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక గతంలో లేనటువంటి కొత్త నాయకులు పుట్టుకొచ్చిన మాట వాస్తవమే. కానీ అంతగా మనం చెప్పుకునేంత విశేషంగా మాత్రం ఆ కృషి జరగలే. అందులో ముఖ్యంగా జరగలే. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా న్యాయం జరగలే కదా. ఇప్పుడు ఉద్యమకారులు ఎంతో మంది ఇప్పటికి కూడా రోడ్ ఎక్కి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కూడా అన్నది వాళ్ళకు 250 గజాలు కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇవన్నీ ఇస్తామని. ఇంతవరకు రాలేదు మరి వాళ్ళకు కూడా. సో అప్పుడు కాలేదు. అప్పుడు కూడా కుటుంబానికి ఉద్యోగం ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ అన్న తర్వాత అది కూడా 1,200 members అన్నారు. ఎంతకి ఇచ్చారో లిస్టు చెప్పరు, ఏం జరిగిందో ఒక లెక్క అంతే, లెక్క ఇచ్చారు. అందులో దాంట్లో కరెక్ట్ అంటే పూర్తిగా వాళ్ళ శ్వేతపత్రం కూడా ఎక్కడ రిలీజ్ ఇవ్వలే. స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ ఇవ్వలే. అప్పుడున్న టీఆర్ఎస్ ఇవ్వలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఇవ్వలేదు. అంటే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అందుకనే సభలు పెట్టుకుని వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తించండి ధర్నాలు చేస్తున్నారు ఉద్యమకారులు. అది తప్పండి. కాబట్టి ఆ స్పిరిట్ చూపించిన దాఖలాలు అక్కడ బీఆర్ఎస్కు లేవు, ఇక్కడ కాంగ్రెస్ కూడా లేవు ఈ వర్గాలకు. సో ఇప్పుడేదో 42% అంటున్నారు, 42% అది కూడా వాళ్ళది ప్రెసిడెంట్ దగ్గర బిల్ అంటున్నారు. రేపు అవుద్దా కాదా బిగ్ క్వశ్చన్ మార్క్. పార్టీ పరంగానే ఇస్తామంటున్నారు, చూడాలి మరి. పార్టీ పరంగా ఇస్తే కూడా ఒక మంచి బిగినింగ్. అదే జరుగుతుంది సార్. వేరే పార్టీలు కూడా పాటించాల్సి వస్తుంది. పార్టీ రాకుండా, ఆర్డినెన్స్ లేకుండా, చట్టబద్ధత లేకుండా 42% అనేది కమిట్మెంట్ ఏముంటుంది? ఈసారి మీరు ఒకసారి ఇస్తే నెక్స్ట్ టైం వాళ్ళు పాటించాల్సిన రూల్ అయితే లేదు కదా. అదే చట్ట